ఒకప్పుడు పచ్చని అడవిలో శామ్ అనే చిన్న ఎలుక అంటే గిలిగింతల ఎలుక ఉండేది. శామ్ చాలా మంచి మనస్కుడు. ఎప్పుడు చిరునవ్వుతో ఉండేవాడు. అతను చెట్లపై గూళ్లు కట్టుకొని గింజలు సేకరించి జీవించేవాడు. ఒకరోజు శామ్ గింజలు వెతుక్కుంటూ తిరుగుతున్నప్పుడు ఒక పక్షి చెట్టు కింద పడిపోయి గాయపడినట్టుగా కనిపించింది. ఆ పక్షి రెక్క విరిగిపోయి ఎగరలేక బాధతో అరుస్తోంది. శామ్ దాన్ని చూసి వెంటనే పరిగెత్తి దగ్గరికి వెళ్ళాడు. చిన్న పక్షీ, భయపడకు, నేను నీకు సాయం చేస్తాను అని చెప్పి ఆ పక్షిని తన గూడు దగ్గరకు తీసుకెళ్ళాడు. శామ్ తన దగ్గర ఉన్న ఆకులు, గడ్డి, చెట్ల తొక్కలతో ఒక చిన్న మంచం తయారుచేసి పక్షిని అందులో ఉంచాడు. ప్రతిరోజూ పండ్ల రసాలు, విత్తనాలు తెచ్చి దాన్ని తినిపించేవాడు. కొన్ని రోజులకే ఆ పక్షి మెల్లగా కోలుకుంది. రెక్కలు బలంగా అయ్యాయి. ఒకరోజు పక్షి శామ్కి దగ్గరగా వచ్చి చెప్పింది, శామ్, నువ్వు నన్ను కాపాడావు. నీ దయకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. నీకు ఎప్పుడైనా కష్టమొస్తే నేను తప్పక సాయం చేస్తాను అని చెప్పి ఆ పక్షి ఆకాశంలోకి ఎగిరిపోయింది. కాలం గడిచింది. ఒకరోజు అడవిలో పెద్ద తుఫాను వచ్చింది. చెట్లు వంగిపోయాయి. గాలులు బలంగా వీస్తున్నాయి. శామ్ గూడు కూడా ఆ తుఫానులో పాడైపోయింది. చెట్టుకి అతుక్కున్న చిన్న ఇల్లు కూలిపోయి శామ్ ఏడుస్తూ కూర్చున్నాడు. అదే సమయంలో ఆ పక్షి పైనుంచి ఎగురుతూ వస్తూ శామ్ పరిస్థితి చూసింది. వెంటనే మరికొన్ని పక్షుల్ను పిలిచింది. అన్ని పక్షులు కలిసి కొమ్మలు, ఆకులు తెచ్చి శామ్కి కొత్త గూడు కట్టించాయి. శామ్ ఆశ్చర్యంతో, ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నువ్వు నిజమైన స్నేహితురాలు. నేను చేసిన సాయం వృధా కాలేదు అని శామ్ చెప్పాడు. ఆ రోజునుంచి శామ్ మరియు ఆ పక్షి అత్యంత స్నేహితులయ్యారు. ఇద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ అడవిలోని జంతువులందరికీ ఒక పాఠం నేర్పారు. సహాయం, దయ మరియు స్నేహం ఇవే నిజమైన బలం. ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో ఎన్నో జంతువులు సంతోషంగా జీవించేవి. సింహం, జింక, నక్క, పావురం, మేకలు, కుందేళ్ళు, కోతులు, ఇంకా ఒక అందమైన నెమలి. ఆ నెమలి ఆ అడవిలో అత్యంత అందమైన జంతువు. దాని రెక్కలు రంగురంగులుగా మెరిసేవి. ఎవరైనా దాని దగ్గరికి వస్తే అది తన రెక్కలను విప్పి గర్వంగా తిరుగుతూ ఉండేది. ఇతర జంతువులు కూడా దాని అందాన్ని చూసి ఆశ్చర్యపోయేవి. కాని ఆ నెమలి చాలా గర్విష్టి. తన అందంపై అతిశయంగా మాట్లాడేది. ఒకరోజు అది అడవిలో ఉన్న పావురాన్ని చూసి అంది, అయ్యో పావురమా, నీ రెక్కలు ఎంత సామాన్యంగా ఉన్నాయో చూడు. నా రెక్కలతో పోలిస్తే నీవి చాలా నీరసంగా ఉన్నాయి. నాలాంటి అందం ఇంకెవరికుంటుంది? పావురం చిరునవ్వు చిందించి చెప్పింది, నిజమే నెమలి, నీ రెక్కలు చాలా అందంగా ఉన్నాయి. కాని అందమే అంతా కాదు, వినయం కూడా ముఖ్యం. కాని నెమలికి ఆ మాటలు నచ్చలేదు. వినయం వదిలే, నా అందమే నా గర్వం అని అంది. ఆ రోజు సాయంత్రం ఆకాశంలో మేఘాలు చేరి వర్షం మొదలైంది. అన్ని జంతువులు చెట్ల కింద గుహలల్లో దాక్కున్నాయి. నెమలి కూడా దాక్కోవాలని ప్రయత్నించినా దాని రెక్కలు తడవడంతో భారంగా మారాయి. అది ఎగరలేక ఇబ్బందిపడింది. ఆ సమయంలో అదే పావురం తన చిన్న రెక్కలతో ఎగిరి ఒక పెద్ద చెట్టుమీదకు వెళ్ళి సురక్షితంగా కూర్చుంది. దాన్ని చూసి నెమలి బాధతో ఆలోచించింది, అయ్యో, నా రెక్కలు అందంగా ఉన్నా ఇప్పుడు నాకు ఉపయోగం కాలేదు. ఈ పావురం వినయంతో ఉందే కాని ఎగరగలగడం వల్ల బతికింది. వర్షం ఆగిన తర్వాత నెమలి పావురం దగ్గరికి వెళ్లి తలదించుకుని చెప్పింది, సోదరా, నన్ను క్షమించు. నా అందంపై గర్వపడటం తప్పు. నువ్వు చెప్పింది నిజం. వినయం, దయ మరియు ఉపయోగకరత మనిషిని లేదా జంతువును నిజంగా గొప్పవాణ్ణి చేస్తాయి. పావురం నవ్వుతూ అంది,
నిజమైన అందం మన మనసులో ఉంటుంది. దయ, వినయం, ప్రేమ ఇవే మనకు కీర్తి తెస్తాయి. ఆ రోజునుంచి నెమలి తన గర్వాన్ని వదిలేసి అందరికీ స్నేహితురాలయింది.